నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినీ హీరోలంటే జగన్ కు గిట్టదన్న పవన్ కళ్యాణ్. సినిమా టికెట్ల విషయంలోనూ చిరంజీవి, ప్రభాస్, మహేష్ లను అవమానించారంటూ ఆరోపణ. నర్సాపురం భీమవరంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు జయప్రదం చేయాలంటూ కార్యకర్తలకు నాయకుల పిలుపు. తిరుమల శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. 7 కిలోల కర్పూరం వెలిగించి స్వామికి హారతి. ఉండిలో రేపు ఎంపీ రఘురామకృష్ణరాజు నామినేషన్. భారీగా తరలి రావాలంటూ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపు. లక్షలాది మంది అభిమానులున్న సినిమా హీరోలంటే సీఎం జగన్ కు కుళ్ళు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. సినీ హీరోల అభిమానులంతా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది నటులు ఇతర పార్టీలోనూ ఉన్నారని అన్నారు. అయినప్పటికీ ఆయనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. సినిమా టికెట్ల ధరల విషయమై సీఎం జగన్ తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు వెళితే వారిని అగౌరవపరిచారని, వారి వాహనాలు దూరంగా ఆపేసి నడిపించారంటూ ఆరోపించారు. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజ్లో పరదాల్ మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం, మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది. మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సీఎం సార్ థ్యాంక్ యూ సార్, సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు. అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి. అంత కక్షపూరితమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమకి కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు. నిర్మాతల మండలి ఉంది, ట్రేడ్ బాడీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సేడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగి, మరి పిఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా. చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి, అజాత శత్రువు చిరంజీవి గారు. ఎవరి జోలికి వెళ్ళరు. ఎన్ని తిట్టండి, ఆయన్ని ఎన్ని విమర్శించండి. నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు. నాకు కూడా చెప్పరు ఈ రోజు దాకా చెప్పలా. అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. జక్కంపూడి రాజా గారికి ఒకటే చెప్తున్నా, మా భీమ్లా నాయక్ సినిమాలకి పాపం బలరామకృష్ణ గారి టికెట్లు దొరకలేదు, కానీ జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే కాబట్టి నా సినిమాలు టికెట్లు ఇప్పించారు. నాకు ఈ సినిమా అభిమానం వద్దండి. మాకు జక్కంపూడి రాజా గారు మేము కోరుకుంటుంది, మీ వాళ్ళు దోపిడీ చేయకుండా ఉంటే చాలు, మాకు అదే 10,000. మా సినిమాలు మాకు ఎలా చూడాలో, మాకు పచ్చబొట్లు పొట్టించుకున్న అమ్మాయిలు ఉన్నారు, అలాగే మాకు మహిళా శక్తి ఉంది. వీటన్నిటికంటే కూడా మీ వాళ్ళకి చెప్పండి, అన్ని వర్గాలకి న్యాయం చేయమని చెప్పండి. అది కూడా టైం అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారికి కూడా చెప్తున్నా, మీ నాన్నగారంటే నాకు గౌరవం ఉంది, కానీ మీరు ఓడిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ను నేలమట్టం చేసిన ఘనత జగన్దే అని, నర్సాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఎక్కడా అభివృద్ధి చేయలేదని, అందుకే జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను వివిధ కుంటి శాఖలతో తగ్గించారని, ఈ నెల 22న నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారని, అంతా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 3 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ సభ కోసం నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా ఆ సభకు మరి అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి
మీరు మీడియా సోదరుల ద్వారా నేను నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమిలో నరసాపురం నియోజకవర్గానికి ఇక్కడ జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కూటమిలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా మేము ప్రతి ఇంటికి తిరుగుతూ నరసాపురం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరగడం, వారి సమస్యలు తెలుసుకోవడం, మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఏ రకంగా మనం న్యాయం చేయాలన్న ఆలోచన దాని మీద మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ రామరాజు గారు ఆధ్వర్యంలో మరి బీజేపీ నాయకులు సతీష్ గారు, అదేవిధంగా మరి కోవల నాయుడు గారు కూడా ఆ రోజు మరి మాధవ నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు, చాగంటి చిన్న గారు, బాబ్జీ గారు అందరూ కూడా మరి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా టికెట్ ఆశించడం జరిగింది. పొత్తులో భాగంగా నాకు అవకాశం ఇచ్చారు. మరి అందరితోటి 3 పార్టీలతోటి నాయకులతో సమన్వయంతో మేము ఇక్కడ ఒక మంచి స్నేహభావంతో మా 3 పార్టీల ఎజెండా ఏంటంటే ఇక్కడ మనం గెలవాలని చెప్పి బలమైన ఆకాంక్షతోటి మేము ముగ్గురు కూడా 3 పార్టీల నుంచి కూడా మేము అందరూ కూడా కలిసి మెలిసి మేము ఈ ఎలక్షన్స్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి గ్రామాల మ్యాక్సిమం మేము చాలా మటుకి గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. మేము ప్రజలు బ్రహ్మాండంగా, అంటే ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మరి వారు చేసిన అరాచకాలని, ఈ ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా మరి అతను ఆ రోజున నమ్మించి ఓట్లు వేయించుకుని అన్ని రకాలుగా కూడా విఫలమవడం కూడా మరి నరసాపురం నియోజక ప్రజలు మరి ఇక్కడ ఈ కూటమి అభ్యర్థిని గెలిపించే విధంగా ముందుకు వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. భీమవరంలోని ప్రకాశం చౌక్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నిర్వహించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటించనున్నారు. ఈ రోజు నరసాపురంలో 5:30కు సభను ముగించుకుని సాయంత్రం 6 గంటల తర్వాత భీమవరం రానున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించే బహిరంగ సభకు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు భీమవరం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 74వ పుట్టినరోజు వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో తిరుమలలోని అఖిలాండం వద్ద 7 కిలోల కర్పూరం వెలిగించి 750 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా చంద్రబాబుకు ఉండాలని ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని సామగుట్టపల్లె వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతపురం జిల్లాలోని కనేకల్లో విద్యార్థులు టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన గారి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రతి ఏడాది మేము మొక్కు చెల్లించుకున్నట్టు విధంగా సంవత్సరానికి 10 కొబ్బరికాయలు చొప్పున పెంచుకుంటూ పోయి ఈరోజు 750 కొబ్బరికాయలు 7.5 కేజీ కర్పూరంతో మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలన్నీ ప్రసాదించి మంచిగా ఆయన్ని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.